गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. గురువుగారైన సతీష్ గురువు గారికి నా నమస్కారములు. అందరికీ నమస్కారం అండి. మనము ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. లాస్ట్ 3 క్లాసెస్లో మనము ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి 3 భాగాలుగా తెలుసుకున్నాము. బ్రహ్మ అంటే ఎవరు, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏమిటి, బ్రహ్మం ఆత్మ సహజ ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది అనే అంశాలను మనం ముందు క్లాసుల్లో తెలుసుకున్నాము. ఆత్మ బ్రహ్మం అంటే ఏమిటి అంటే మనం గుడ్డి గుర్తుగా ఇంకా చెప్పాల్సింది సర్వశక్తి, సర్వవిఘ్నత, సర్వవ్యాప్తం, నిరాకారమైనదే బ్రహ్మము. బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి అనగానే మనకు గుర్తు రావాల్సింది సృష్టి స్థితి లయం చేయడం బ్రహ్మం యొక్క ధర్మము. ఇక బ్రహ్మం ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది అంటే కర్మ ద్వారా ఈ యొక్క బ్రహ్మాన్ని నడిపిస్తుంది. సో అనేటువంటి ఈ అంశాలనన్నీ మనము ముందు క్లాసుల్లో చూసాము. ఇవాళ నిజ జీవిత అనుభవాలు ప్రాక్టికల్గా మనము తెలుసుకుందాము ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని. మనం సాధారణంగా ఉదాహరణకు మనము మన పళ్ళతో నాలుకను మనం కొరుక్కున్నప్పుడు మనం పళ్ళను ఏమన్నా అంటామా, నిందిస్తామా? మనమేమనము. ఎందుకంటే పళ్ళు నావే, నాలుక నాదే, ఈ యొక్క శరీరము నాదే. కాబట్టి మనం మైండ్కి ఏం తీసుకోము. సరే కొరుక్కున్నామనేసి సైలెంట్గా ఉండిపోతాం. ఇప్పుడు నేను నా శరీరాన్ని నేను ఇలా ట్యాప్ చేశాను, కొట్టుకున్నాను, నాకేమన్నా బాధ కలుగుతుందా? నొప్పి అనేది కలుగుతుంది. కానీ ఇది నా శరీరము, నా చేయి అనే నా నొప్పి అని తెలుసుకుంటున్నాం. అదే వేరే వాళ్ళు వచ్చి పక్కన కొడితే మనకు అబ్బా వాడు కొట్టాడు, వాడు తిట్టాడు అని ఫీల్ అవుతాము. కానీ ఇక్కడ మనం కొట్టుకున్నప్పుడు నా చేయి నేను కొట్టుకుంటున్నాను, ఇది నా బాధ, నా శరీరం అని ఫీల్ అవుతున్నాం. అంటే మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఏ విధంగా మనం చూడగలగాలి అంటే మనం పక్కవాడు వచ్చి కొట్టినప్పటికీ అందులో ఉన్నది వాడు నేనే, నాలో ఉన్నది నేనే అనే భావన మనకు కలగాలి. సో ఇక రమణ మహర్షి గారి గురించి వస్తే మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని చాలా సులువుగా పాటించారు. సో రమణ మహర్షి ఆశ్రమంలో దొంగతనం జరిగినప్పుడు దొంగలు కొడితే అప్పుడు భగవాన్ రమణలు ఏం చెప్పారు అంటే నా కర్రతో నన్ను అంటే రమణ మహర్షిని నేను దొంగ కొట్టుకుంటున్నాను, ఎందుకు దొంగల మీద కోపడేది అంటారనమాట. సో అంటే ఆయన యొక్క ఆత్మజ్ఞానం ఎంత విశాలంగా ఉంది అంటే మనం ఆలోచించాలి. నా కర్రతో నన్ను నేను కొట్టుకుంటున్నాను, సో కాబట్టి నాకేమి అపాయం జరగదు అన్న భావనతో ఉన్నారనమాట. అదేవిధంగా ఇంకొక సందర్భంలో రమణ మహర్షుల వారికి తేనెటీగలు కుట్టినప్పుడు కూడా చెప్పినది ఏమిటంటే ఈ శరీరం తప్పు చేసినది కాబట్టి అనుభవిస్తుంది. సో ఏదో దారిలో పోతుంటే దానికి అపాయం కలిగింది కాబట్టి అది వచ్చి నన్ను కుట్టింది, కాబట్టి ఆ కర్మను అనేది యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎటువంటి నొప్పి లేదు అనే భావన కలిగి ఉన్నారు. ఇంకొకసారి రమణ మహర్షి గారు తన గోచిలో నుంచి ఒక పీలికను గుడ్డ చించి తన శిష్యుడికి ఇచ్చి పెట్టుకో అని చెప్తారనమాట. అండ్ దారిలో పోతూ ఉన్నప్పుడు ఒక రాయి తన కాలికి తగలబోతుంది అని తెలిసి కూడా కర్మను అంగీకరించారు ఆయన.
అంగీకరించి రక్తం కారుతుంటే అప్పుడు తన శిష్యుడితో ఆ బట్టని ఇవ్వు నాయన అని చెప్పి కట్టుకున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏమంటాడంటే, మీకు రాయి ముందే తగులుతుందని తెలుసు కదా, మరి ఎందుకు తగలకుండా తప్పించుకోపోవచ్చు కదా అంటే, కర్మ అనేది జరగాలి, కర్మను యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బ్రహ్మమే తన సృష్టి ధర్మాన్ని చేయుటకు కర్మ ద్వారా కంట్రోల్ చేస్తుంటే ఆ బ్రహ్మమే దానిని పాటించకపోతే ఎలా? కాబట్టి రమణ మహర్షికి ఒక రాయి తన కాలికి తగలబోతుంది అని తెలిసి కూడా కర్మను అంగీకరించటం. ఎందుకంటే ఎందుకు అంగీకరించారు ఆయన? బ్రహ్మమే తన సృష్టి ధర్మాన్ని చేయుటకు కర్మ ద్వారా కంట్రోల్ చేస్తుంటే ఆ బ్రహ్మమే దానిని పాటించకపోతే ఏ విధంగా ఉంటుంది? ఆ రాయి బ్రహ్మమే, ఆ నొప్పి బ్రహ్మమే, రమణ మహర్షి వారు బ్రహ్మమే. సో కాబట్టి కర్మను అనేది మనము యాక్సెప్ట్ చేయాలి అని స్వామివారు చాలా చక్కగా వివరించారు. ఇక ఒక వ్యక్తి ఆవుని కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అని అడ్డుపడితే నిన్ను కొట్టనా అని అన్నట్టు, సో ఇక బాబావారు ఒక వ్యక్తి గుర్రాన్ని కొడితే సాయిబాబా తనకు దెబ్బలు తగిలినాయని అంటాడనమాట. అంటే ఆ గుర్రంలో ఉన్నది బ్రహ్మమే, బాబా గారిలో ఉన్నది బ్రహ్మమే. ఒక వ్యక్తి కుప్పతొట్టిలో గల విస్తరాకులలో గల అన్నాన్ని కుక్కని తింటుంటే ఏమి తినుతున్నావు అంటే ఆ కుప్పలో ఉన్న పదార్థము బ్రహ్మమే, కుక్క బ్రహ్మమే. ఓకే, సో ఆ యొక్క బ్రహ్మాన్ని తింటుంది, ఇదంతా బ్రహ్మమే. సో కాబట్టి మనము ప్రతిదీ బ్రహ్మం పరంగా మనం చూసినట్లయితే మనకు దుఃఖము సంతోషము అనేది మనకు కలగదు. స్థితప్రజ్ఞతతో మనము కలిగి ఉంటాము. నేను కానిది ఏదైనా ఉంటే మనం ఫీల్ అవ్వాలి. అంతా నేను అనే భావనతో ఉంటే మనం ఎందుకు ఫీల్ అవుతాము? అదే స్థితప్రజ్ఞత కలిగి ఉండడము. సో ప్రారబ్ధం అనేది ప్రతి ఒక్కరికి సమానమే. ప్రారబ్ధం అనేది సేమ్ టు ఎవ్రీవన్, నో ఎక్సెప్షన్స్ హియర్. సో ఎక్సెప్షన్స్ అనేది లేదు. ప్రారబ్ధ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే. సో ఇక అంతటా బ్రహ్మాన్ని చూడటం ఎలా? ఈ యొక్క బ్రహ్మం అంటున్నాము, అంత బ్రహ్మమని ఎలా మనం చూడాలి అంటే, నేను ఈ విశ్వమంతా ఉన్నాను, బ్రహ్మం ఈ విశ్వమంతా ఉంది, నేనే ఈ లోకాలు 14 లోకాలు అంతా, బ్రహ్మం ఈ 14 లోకాల్లో కూడా ఉన్నది. నేను నన్ను కొరుక్కున్నాను, పన్నులో గల నేనుతో నాలుకలో గల నేనుని కొరికినప్పుడు అప్పుడు నొప్పి అనే నేను పుట్టింది. సో బ్రహ్మం బ్రహ్మంని కొరికింది అనే భావనతో మనము చూడగలగాలి. నేను నాతో తోముకుంటున్నాను, బ్రహ్మం బ్రహ్మంతో తోముకుంటుంది, పళ్ళు తోముకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ ద ఆల్ ఎగ్జాంపుల్స్ వీఆర్ డిస్కసింగ్ హియర్. సో నేను నాతో స్నానం చేస్తున్నాను, బ్రహ్మం బ్రహ్మంతో స్నానం చేస్తుంది. సో ప్రతి విషయంలోనూ మనము ఈ బ్రహ్మ జ్ఞానాన్ని మనం చూసినట్లయితే మనము స్థితప్రజ్ఞతతో కలిగి ఉంటాము. నేను నన్ను తిట్టుకుంటున్నాను, బ్రహ్మం బ్రహ్మంను తిట్టుచున్నది. సో ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోవచ్చు. నేను నా మీద కోపంతో ఉన్నాను అంటే ఈ శరీరంలో గల నేను అవతలి వ్యక్తిలో గల నేను మీద కోపం అనే నేనుని ప్రదర్శించటం. సో అవతల వ్యక్తితో మనం కోపంగా మాట్లాడుతున్నాము అంటే నన్ను నేను కోపంగా మాట్లాడుకుంటున్నాను. అవతల వ్యక్తితో మనం ప్రేమగా మాట్లాడుతుంటే నన్ను నేను ప్రేమగా పలకరించుకుంటున్నాను. సో అవతల వ్యక్తిలో ఉండేది ఎవరు? బ్రహ్మమే. నాలో ఉండేది ఎవరు? బ్రహ్మమే అనే భావన మనకు కలగాలి. సో ఇప్పుడు మనం ఎదుటి వారిని మనం కోప్పడుతున్నాము అంటే అక్కడ వాడు మనము ఆ బ్రహ్మజ్ఞానంతో చూడటం లేదు, మనం బ్రహ్మజ్ఞానంతో ఆలోచించట్లేదు, దాన్ని మనం మర్చిపోతున్నాము. అవతలి వాడిలో బ్రహ్మం ఉన్నాడు అంటే మనం ఏ విధంగా మాట్లాడతాము? ప్రేమగా మాట్లాడతాము. అదే వేరే వాడు అనే ఫీలింగ్లో ఉంటే ద్వేషంగా కఠినంగా మాట్లాడతాము. ఒక గురువు ఉన్నారబ్బా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ గురువు గారే ఉన్నారు. మనం గురువులతో మనం ఏ విధంగా మాట్లాడతాము? ఎంతో వినయంతో భక్తితో మాట్లాడతాము. సో ఆయన అదే వేరే ఇంకో పర్సన్తో ఆయనలో ఉండేది బ్రహ్మమే,
వేరే పర్సన్లో ఉండేది బ్రహ్మమే మనం గ్రహించినప్పుడు మనం అవతల పర్సన్తో కూడా అదే ప్రేమ స్వభావంగా అదే మంచితనంతో మనం మాట్లాడతాము. సో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ దాన్ని మనం సాధన చేయాలి. అవతలి వ్యక్తితో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే అనే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనము అవతల వాళ్ళని దూషించము, అవతల వాళ్ళని ప్రేమగా మనం పలకరించుకుంటాము. అంటే నన్ను నేను మాట్లాడుకున్నట్టే కదా. సో ఆ భావనని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. మనం మర్చిపోతున్నప్పుడంతా మనం గుర్తు చేసుకోవాలి. దాన్నే ప్రాక్టీస్, సాధన చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉండడంతో మనకు ఈ తత్వం మనలో అలవాటవుతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, నేను నాకు హారతి ఇచ్చుకుంటున్నాను. ఈ శరీరంలో గల నేనుతో విగ్రహంలో గల నేనుకి దీపం అనే నేనుతో హారతి ఇచ్చుకుంటున్నాను. అంటే దీపంలో ఉన్నది నేనే, ఆ యొక్క విగ్రహంలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే. అర్థమైంది అనుకుంటాను క్లారిటీగా. సో ఇవన్నీ మనము ఎగ్జాంపుల్స్. సో ప్రతి ఆలోచనలో, ఇప్పుడు మనము ఈ రూమ్లో ఉన్నాము, ఈ రూమ్లో ఆ సోఫా ఎవరు? నేనే. టీవీ ఎవరు? నేనే. సోఫాలో ఉన్న చెక్క ఎవరు? నేనే. నేల మీద గ్రానైట్స్ ఎవరు? నేనే. సోఫా కవర్ ఎవరు? నేనే. సో అనే భావనతో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించినట్టు. సో ప్రతి ఆలోచనలో బ్రహ్మాన్ని చూడటం ఎలా? మనం ఏ విధంగా బ్రహ్మాన్ని ఎలా చూడగలగాలి అంటే, నేను శరీరమే, ఈ యొక్క రాగి అజ్ఞానంతో కూడినటువంటి శరీరము నేనే, నేను బ్రహ్మము. బంగారం జ్ఞానంతో కలిగినటువంటి శరీరము నేనే. ఈ శరీరమే నేను అనుకుంటే అంతటా నేనున్నాను. ఈ శరీరంలో కూడా నేనున్నాను. అంతటా నేనున్నాను. ఈ శరీరంలో కూడా నేనున్నాను. ఓకే, ఈ శరీరమే నేను అనేది అజ్ఞానము. సో జ్ఞానంతో కూడినటువంటిది ఏంటి? అంతటా నేను ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాను, ఈ శరీరంలో కూడా నేనున్నాను. ఓకే, ఇది మంచిది, ఇది చెడ్డది అనే భావన. నాకు అన్నీ మంచివే, ఎందుకంటే అన్నీ నేనే. నా వారు, నా పిల్లలు, నా బంధువులు అందరూ నా వారే. ఇక దానికి అందరూ నా వారే, నేను అందరిలో ఉన్నాను. ఓకే, నేను దీనిని తింటున్నాను, నన్ను నేను తింటున్నాను. ఈ బ్రెడ్ ముక్క నేనే, నన్ను నేను తింటున్నాను. ఆ విధంగా ప్రతి ఆలోచనలో మనము బ్రహ్మాన్ని చూడగలిగితే మనకు అప్పుడు బ్రహ్మజ్ఞానం అవగతమవుతుంది, అర్థమవుతుంది. నేను వాళ్లకు ఇస్తున్నాను, నాకు నేను ఇచ్చుకుంటున్నాను. వాళ్ళల్లో ఉండేదెవరు? బ్రహ్మమే. నాలో ఉండేదెవరు? బ్రహ్మమే. నేను అతనిని కొట్టాను, నన్ను నేను కొట్టుకుంటున్నాను. అతన్ని కొడుతున్నానంటే అవతల వ్యక్తిలో నేనున్నాను. నేను అతనిని ఎగతాళి చేశాను, నన్ను నేను ఎగతాళి చేసుకుంటున్నాను. ఇది భయం కలిగిస్తుంది, నన్ను చూసి నేను భయపడుతున్నాను. ఓకే, అక్కడ ఏదో వస్తువు భయం కలిగిస్తుంది అంటే అది నేనే, అందులోనూ నేనే ఉన్నాను. అతను నన్ను పొగిడాడు, నన్ను నేను పొగుడుకుంటున్నాను. అతను కాదు, అతనిలో ఉండేది నేనే. చేయికి నొప్పి కలిగిస్తుంది, నాకు నేను నొప్పి పుట్టించుకుంటున్నాను. ఓకే, ఈరోజు కింద పడుకోవాల్సి వచ్చింది, నా మీద నేను పడుకుంటున్నాను. కింద అనేది, ఫ్లోర్ అనేది నేనే, నా మీద నేను పడుకుంటున్నాను. సో నేను మామిడికాయను తింటున్నాను, నేను నన్ను తింటున్నాను. మామిడికాయలో ఉండేది నేనే, అంటే బ్రహ్మంనే. నేను కుర్చీ మీద కూర్చున్నాను, నేను నా మీద కూర్చున్నాను. కుర్చీలో ఉండేది బ్రహ్మమే, నాలో ఉండేది బ్రహ్మమే. నేను అతనికి పాఠం చెప్తున్నాను, నాకు నేను పాఠం చెప్పుకుంటున్నాను. నాలో ఉండేది బ్రహ్మమే, మీలో ఉండేది బ్రహ్మమే. నాకు నేను పాఠం చెప్పుకుంటున్నాను. నేను అతనిని చూసి ఈర్ష్యపడుతున్నాను, నన్ను నేను చూసి ఈర్ష్యపడుతున్నాను. సో భగవద్గీత ప్రకారం భగవద్గీత ఏం చెప్పిందంటే ఇదే, చంపేవాడిని నేను బ్రహ్మం, యుద్ధం చేయించుచున్నది నేను బ్రహ్మమే,
చంపబడేవాడిని నేనే, నీ శరీరం నిమిత్తమాత్రం. కావున అర్జునుడు చేస్తున్నావనే భావం విడిచి బ్రహ్మం చేయిస్తున్నదనే భావనతో యుద్ధం చేయుము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అది హింస అయినను అర్జునునకు పాపం పుణ్యం అంటదు. కాబట్టి మనం ప్రతి ఆలోచనలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ మనం బ్రహ్మాన్ని చూసినట్లయితే మనకు ఈ యొక్క పాప పుణ్యాలు అనేవి మనకు తగలవు. సో ఈ విధంగా మనము ప్రతి ఆలోచనలో మనం బ్రహ్మాన్ని చూడగలగాలి. సో ఇక ధ్యానం చేయటం ఎలా? విశ్వరూప సందర్శనం అంటే ప్రతి అణువు నేనే, బ్రహ్మమే. సో ధ్యానం మనం ఏ విధంగా మనం చేయాలి అంటే, ధ్యానం అనేది కొత్త కాదు. డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న వారికి మనస్సు నిరంతరం డబ్బు సంపాదించటంపై ధ్యానం కలిగి ఉంటారు, అవునా? సో ప్రేమికుల మనస్సు నిరంతరం ప్రేమించిన వ్యక్తిపైనే ధ్యాస ఉంటుంది. అదే ధ్యానం అంటే. బంధువులు, దగ్గరి వారు మరణించారు అని వార్త తెలిసినప్పుడు, భోజనం చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఆలోచనలు అనేవి ఆ వ్యక్తిపైకి వెంటనే వెళ్తుంటాయి. సో అదే మన ధ్యాస అంటే, ధ్యానం అంటే. ఎప్పుడైతే బ్రహ్మం గురించి ఎక్కువగా తెలుసుకోవటం, మననం చేస్తుంటామో, అన్నిట్లో అనుభూతి చెందటం మొదలు పెడతామో, అప్పుడు బ్రహ్మంగా ఆలోచిస్తూ ఉంటుంది. అదే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి అంటే, కూర్చొని ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చొని చేసేది కాదు. మనము చేసే ప్రతి పనిలో బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించినట్లయితే అదే మనము ధ్యానం చేసిన దాంతో సమానము. ఎప్పుడైతే బ్రహ్మం గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామో, ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకుంటామో, మననం చేసుకుంటూ ఉంటాము రిపీటెడ్గా. మనకు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖము బ్రహ్మమే, సుఖము బ్రహ్మమే, కష్టము బ్రహ్మమే, సుఖము బ్రహ్మమే, ఈ విధంగా మనము అనుకుంటూ, మననం చేసుకుంటూ అన్నింటిలో మనం బ్రహ్మతత్వాన్ని మనం అనుభూతి చెందుతామో, అదే మనము ధ్యానం కింద మనం చేసుకోవచ్చు. శరీరంలో గల మంచి చెడు నేనే, శరీరం అందం, శరీరం నుంచి వచ్చే మాట నేనే, నవరంధ్రాల్లో గల చెడు వాసన పదార్థం నేనే, ఈ శరీరం నేనే, ఇందులో ఉండే బ్రహ్మంని నేనే. నేను బ్రహ్మం, నాకు సహజంగా సర్వశక్తి, సర్వవిఘ్నత ఉంది, నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను అనేది బ్రహ్మం. బ్రహ్మం అంటే సర్వశక్తి, సర్వవిఘ్నత, సర్వవ్యాప్తం అని మనం తెలుసుకున్నాము. నాకు ఒక సహజ ధర్మం ఉంది, బ్రహ్మంకి సహజ ధర్మం ఉంది. ఏంటండి అంటే సృష్టి, స్థితి, లయం చేయటం బ్రహ్మం యొక్క ధర్మం. ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ పాడైపోయింది, మనం డస్ట్బిన్లో పడేస్తాము. సో ఆ కుళ్ళిపోతుంది, పురుగులు వస్తుంది, డికంపోజ్ అవుతుంది, అది బ్రహ్మమే. ఆ చెడిపోయిన దాన్ని వచ్చి పిగ్స్ తింటాయి. ఆ సృష్టించడం, స్థితి లయం చేయడము బ్రహ్మమే. పిగ్ వచ్చి తింటుంది, నాశనం, డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ప్రతిదీ అణువు బ్రహ్మమే. మనం ఇప్పటి నుంచి మనం తెలుసుకుంటే హ్యాపీగా ఉంటాము. బ్రహ్మం, ప్రతి పదార్థము బ్రహ్మమే, ప్రతిదీ బ్రహ్మమే. సృష్టి, స్థితి, లయం చేయటం బ్రహ్మమే. నేనే సృష్టి, స్థితి, లయ ధర్మాన్ని కర్మ ద్వారా నిర్వహిస్తుంటాను. సో ఎలా ఈ సృష్టి, స్థితి, లయ జరుగుతుంది? కర్మ ద్వారా, పని ద్వారా. స్థితి, లయం ఏ విధంగా జరిగింది? ఫుడ్ డీకంపోజ్ అయింది, పిగ్ వచ్చి తినేసింది, సో లయం జరిగింది. సో ఇది కర్మ ద్వారా జరిగింది. వచ్చి తినడం ద్వారా, పని చేయడం ద్వారా, పిగ్ వచ్చి పని చేయడం ద్వారా ఏం జరిగింది? లయం అయిపోయింది. సో ఈ యొక్క బ్రహ్మం ఏం చేస్తుంది? సృష్టి, స్థితి, లయం ద్వారా, కర్మ ద్వారా పని చేస్తూ పోతుంది. అంటే నేనే కర్మ, పాపం, పుణ్యం ద్వారా వివిధ పేర్లతో, ఆకారాలతో ఉంటూ నా ధర్మాన్ని నేనే నిర్వహించుకుంటున్నాను. అంటే ప్రతి పని చేస్తుంది ఎవరు? బ్రహ్మమే. నేను బ్రహ్మం అనే మైండ్ సెట్ మనకు ఉండిపోవాలి. నేను బ్రహ్మం, నేనే నరకాన్ని, నేనే జంతువుల్ని, ఈ సృష్టిలో ఉన్న జంతువులన్నీ నేనే భూమిని, నేనే సూక్ష్మక్రిములని, నేనే కీర్తి, గుర్తింపుని, మంచి పేరుని, చెడు పేరుని, నేనే మనుష్యులను, నేనే పరికరాలను, వస్తువులను, నేనే ఆలోచనలను,
అంటే బ్రహ్మమే, ఇవన్నీ బ్రహ్మమే. నేనే బిల్డింగ్ని, నేనే చెట్టుని, నేనే కారును, నేనే ఈ బైకును, నేనే ఈ కూరగాయలను, నేనే ఈ పండ్లను, నేనే ఈ కోపము, నేనే ఈ ఈర్ష్య, కోరికలు, లాభము, లోభము, మోసము, నేనే దొంగను, మోసం చేసేవాడిని నేనే, నేనే క్రిమికీటకాలను, నేనే సూర్యుణ్ణి, నేనే ఈ మొత్తమున్న గెలాక్సీని, నవగ్రహాలను, గ్రహాలు, నేనే ఈ సృష్టికర్తను, నేనే స్థితికర్తను, నేనే లయకర్తను, మొత్తం మీద అంతా నేనే, నేను బ్రహ్మంను అని మనము గుర్తిరగాలి, మనం గుర్తించాలి. మనము ఈ యొక్క సారాంశం మనం ఎలా సులభంగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ యొక్క 5 ఫింగర్స్లో ఫస్ట్ తంబు మనం చూసినట్లయితే నేను బ్రహ్మంను, సర్వశక్తి, సర్వవిఘ్నత, సర్వవ్యాప్తి చెందిన వాడిని నేను. ఇంకా రెండవది నాకు ధర్మం ఏంటి అంటే సృష్టి స్థితి లయం చేయటం బ్రహ్మం యొక్క ధర్మము. ఇక మూడవ పాయింట్ ఏంటి, నేను సృష్టిని కర్మ ద్వారా కంట్రోల్ చేస్తాను. బ్రహ్మం ఏ ద్వారా కంట్రోల్ చేస్తుంది అంటే కర్మ ద్వారా ఈ సృష్టి స్థితి లయను కంట్రోల్ చేస్తుంది. ఇక నాలుగవ అంశం ఏంటి అంటే సృష్టి ధర్మం చేయటానికి ఈ శరీరంలో కూడా నేను ఉన్నాను. సృష్టి ధర్మం చేయటానికి ఈ శరీరంలో కూడా, ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఈ శరీరంలో కూడా నేనున్నాను. సృష్టి ధర్మం ఇంకా ఐదవ పాయింట్ ఏంటి, ఈ సృష్టి ధర్మం చేయటానికి ఆ వస్తువు, వ్యక్తి, పదార్థంలో కూడా ఉన్నాను. అవతలి వస్తువులో ఉన్నాను, అవతలి వ్యక్తిలో ఉన్నాను, అవతలి పదార్థంలో కూడా ఉన్నాను. ఇక ఆరవది అరిచేయి మనం చూసుకున్నట్లయితే, గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ శరీరం తన కర్మను, ప్రారబ్ధంను అనుభవించటానికి వస్తువులు, వ్యక్తులు, పదార్థాలు సహాయం చేస్తున్నాయి. ఈ యొక్క మన శరీరం యొక్క మన కర్మను మనకు కర్మ ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, వస్తువులు, పదార్థాలు మనకు ఈ యొక్క మన ప్రారబ్ధ కర్మను జరగడానికి సహాయం చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనము ఈ యొక్క సారాంశము ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్రహ్మం అంటే సర్వశక్తి, సర్వవిఘ్నత, సర్వవ్యాప్తం కలిగినటువంటిది. బ్రహ్మం యొక్క సహజ ధర్మం సృష్టి స్థితి లయం చేయటం. బ్రహ్మంని ఏ విధంగా ఈ సృష్టిని ఏ విధంగా బ్రహ్మం ఈ యొక్క సృష్టిని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే కర్మల ద్వారా. కర్మలు అనేటువంటివి 3 కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అంటే పూర్వజన్మలో నుంచి సంచులుగా మనం తెచ్చుకున్నటువంటి కర్మలు. ప్రారబ్ధ కర్మలు మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామో అటువంటి కర్మలు. ఆగామి కర్మలు వచ్చే కర్మలు. ఈ యొక్క ప్రారబ్ధంలో మనం చేసినటువంటి కర్మల ద్వారా పాప పుణ్యాలు వచ్చేటువంటి కర్మలు ఆగామి కర్మలు. సో ఈ విధంగా మనం ఈ యొక్క సారాంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. ఇక నెక్స్ట్ క్లాస్లో మనము సాధన పురుష ప్రయత్నం చేయడం ఎలా, ఏ విధంగా మనం సాధన చేయాలి, పురుష ప్రయత్నంతో మనం ఈ యొక్క బ్రహ్మ జ్ఞానాన్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అనే అంశాలు చాలా ఉన్నాయి. చాలా ఇన్డెప్త్గా మనము తెలుసుకుందాము. నమస్తే.